హలో అందరికీ వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే ఇన్ పోస్ట్‌పార్టమ్. ఇవాళ అన్నీ కొంచెం సింపుల్ మీల్సే అనమాట. సో లెట్స్ సీ వాట్ ఐ ఎయిట్ టుడే. మార్నింగ్ లెగ్గానే వార్మ్ వాటర్ తాగా. వార్మ్ వాటర్ మనకి మెయిన్‌గా డైజెషన్‌ని ఇంప్రూవ్ చేసి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఇంకా రాగి జావ తాగేసి బ్రేక్‌ఫాస్ట్‌కి కరివేపాకు పొంగల్ ఇంకా కొబ్బరి చట్నీ తిన్నా. ఈ పొంగల్ చాలా బావుంది. నేను మన ఛానల్‌లో సూన్ పోస్ట్ చేస్తా. మిడ్ మార్నింగ్ పపాయ తిన్నా. ఫైబర్ రిచ్ ఫ్రూట్ కాబట్టి డైజెషన్ అండ్ గట్ హెల్త్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవాళ లంచ్ ప్లేట్‌లో వచ్చేసి ఆనపకాయ మజ్జిగ పులుసు, ఇంకా బెండకాయ కాలీఫ్లవర్ కర్రీ, ఇంకా కొన్ని క్యారెట్స్, అలానే ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అండ్ పన్నీర్ అనమాట. వెరీ బ్యాలెన్స్డ్ మీల్ కాబట్టి ఈ టైంలో బాడీకి ఎనర్జీని ఇస్తుంది. అలానే రికవరీకి కావాల్సిన వైటమిన్స్, ఫైబర్, ప్రోటీన్‌ని ప్రొవైడ్ చేస్తుందనమాట. ఈవినింగ్ మా చెట్టుకి కాసిన జాంకాయ కోసుకొని తిన్నా. ఎంతైనా మనం ఇంట్లో పండించే ఫ్రూట్స్ ఆర్ కూరగాయలు వాటి టేస్టే చాలా డిఫరెంట్ ఉంటుంది బయట కొనుక్కునే వాటికన్నా. ఇంకా నైట్ వచ్చేసి సింపుల్‌గా కర్డ్ రైస్, మధ్యాహ్నం అమ్మ చేసిన బెండకాయ కాలీఫ్లవర్ కర్రీ ఉంటే దాంతో తినేసా. నాకు పోస్ట్‌పార్టంలో అర్థమైంది ఏంటంటే మనకి స్ట్రెంగ్త్ ఒకేసారి రాదు. చిన్న చిన్న స్టెప్స్‌తో స్లోగా బిల్డ్ అవుతుందని. అండ్ యెస్, హీలింగ్ టేక్స్ టైమ్. సో యాహ్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.